హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య స్టోరీస్. నేను నా లాస్ట్ ఫుల్ వీడియోలో చెప్పాను కదండి, మేము దమాం వచ్చామని చెప్పేసి. దమాం వచ్చిన తర్వాత ఒక 2 డేస్కి మా బాబు బర్త్డే ఉంది అని కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. ఎవరైనా వీడియో చూడకపోయి ఉంటే కనుక నా ఫ్లైట్ జర్నీ మొత్తం ఆ వీడియోలో ఉంటుందో ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మా బాబు బర్త్డే అని చెప్పాను కదా, మాకు దగ్గరగా ఉండే లూలు మాల్కి తీసుకెళ్ళి సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేయించామన్నమాట. ఇక్కడ ఫ్యామిలీ ప్లేస్ అనేసి ఒక ఏరియా ఉంది, సో అక్కడ కూర్చుని మేము కేక్ తీసుకుని సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేయించేసాము. మా ఇంటి దగ్గర నుంచి లూలు మాల్కి వెళ్ళే దారిలో వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ చాలామంది అంటున్నారు అంతా ఇసుకే ఉంటుందంట కదా, ఏరియా ఎలా ఉంటుంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ అడిగారనమాట. సో వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుంది, వీడియో కూడా పోస్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి మేము వెళ్ళే దారిలో ఏరియా అయితే నేను షూట్ చేశాను. సో మేము వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి లూలు మాల్కి ఒక 7 to 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ట్రాఫిక్ అది లేకుండా అలా ఉంటే కనుక 15 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫైనల్లీ మేము లూలు మాల్కి వెళ్ళే దారిలో అయితే వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. అండ్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, సో షోరూమ్స్ అన్నీ కూడా లైట్స్లో వెలిగిపోతున్నాయి అనమాట. సో అంతేకాకుండా మేము వెళ్ళే దారిలో మాకు ఒక బస్ కనిపించిందండి. ఇక్కడ లోకల్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, టైమింగ్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కసారైనా బస్ అయితే ఎక్కాలనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి బస్ స్టాండ్ అండి. బస్సెస్ అయితే ఇలా ఉంటాయి, మనకులా కాదనమాట. బస్సు డ్రైవర్కి సీట్ ఏమో కిందకు ఉంటుంది, ప్యాసింజర్ సీట్లు ఏమో పైకి ఉంటాయి అనమాట. చాలా వెరైటీగా ఉన్నాయి, ఒకసారైనా బస్సెస్ ఎక్కాలనేసి అనుకుంటున్నాము, కానీ టైమింగ్స్ చూసుకోవాలి. అండ్ లోకల్ బస్సెస్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. చుట్టూ తిప్పి తీసుకెళ్తాడంట, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మాకు హాలిడేస్ ఏమన్నా ఉండేటప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాము. ఫైనల్లీ మేము వెళ్ళాలనుకున్న లూలు మాల్ అయితే వచ్చేసింది అనమాట. మేము ఇంటి దగ్గర నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఆ క్యాబ్లో అయితే లూలు మాల్కి అయితే వెళ్ళాము. ఇదేనండి లూలు మాల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా. మన రాజమండ్రి సైడ్లో ఎగ్జిబిషన్స్ పెడతారు కదా పండగ సీజన్లో, అలాగా నాకైతే ఈ వ్యూ చూడగానే అలాగే అనిపించింది. ఎగ్జిబిషన్కి వెళ్తున్నామా అన్నట్టు అనిపించింది, ఏదో సెట్టింగ్ వేసినట్టు ఉందన్నమాట. కానీ రియల్ బిల్డింగ్ అండి ఇది. నేను ఫస్ట్ చూడగానే ఏదో ఎగ్జిబిషన్ సెట్టింగ్లా ఉంది కదా అనేసి అనుకున్నాను, కానీ ఇది పెద్ద లూలు మాల్. ఇక్కడ వచ్చేసి 2 లూలు మాల్స్ ఉన్నాయంట. ఇది వచ్చేసి పెద్ద లూలు మాల్. చిన్న లూలు మాల్ కూడా ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేసి అయితే నేను పెడతాను. ఎంట్రన్స్ బాగుంది కదా అని చెప్పేసి నేను మా పాప కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగామన్నమాట. ఫొటోస్ చిన్న చిన్న వీడియోస్ అయితే తీశారు ఇక్కడ. అవి తీసుకుని మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇది చూసి నేను క్రిస్మస్ టైం కదా, సో క్రిస్మస్ డెకరేషన్ ఏమైనా చేశారేమో అనేసి అనుకున్నాను. కానీ ఇక్కడ ఏ పండగలకి డెకరేషన్స్ అవి ఏం చేయరంటండి, నార్మల్గా ఎప్పుడు ఉండే లైటింగ్సేనంట ఇవి. ఎటొచ్చి రంజాన్ టైంలో మాత్రం ఇక్కడ మంచిగా ఇంకా ఎక్కువ లైటింగ్స్ అవి పెట్టి డెకరేషన్ చేస్తారంట. రంజాన్ టైంలో ఆ నెల అంతా కూడా చాలా బాగుంటుందంట. మిగిలిన పండగలు అయితే వీళ్ళు ఏ డెకరేషన్లు అవి ఏం చెయ్యరు. మనకైతే మాల్స్లో క్రిస్మస్ డెకరేషన్స్ అండ్ సంక్రాంతి డెకరేషన్స్ అలా చేస్తూ ఉంటారు కదా, ఇక్కడైతే అలాంటివి ఏమి ఉండవు అనమాట. వీళ్ళు గ్రాండ్గా చేసుకునే పండగ ఏదన్నా ఉందంటే అది రంజాన్ ఒక్కటే. ఆ టైంలో మాత్రం చాలా బాగుంటుంది. ఈసారి రంజాన్కి ఇక్కడ ఉందామనేసి అనుకుంటున్నాం, కానీ ఏమవుతుందో మరి తెలీదు, చూడాలి. సో ఫైనల్లీ ఎంట్రన్స్ అయితే ఇదే. ఇక్కడ ఒక ఎక్సలేటర్స్ ఉన్నాయన్నమాట. అండ్ మేము ఎక్సలేటర్ ఎక్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకుంటున్నాము. మా హస్బెండ్ వచ్చేసి ఒక్కసారి మొత్తం అంతా తిరిగేసి అప్పుడు వెళ్దాం అనేసి అంటే, ఒకసారి అదంతా తిరిగిన తర్వాత మేము పైకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. షాప్స్ అవన్నీ పైన ఉంటాయి, కింద జస్ట్ పిల్లలు తినే స్నాక్ ఐటమ్ అండ్ ఒక జ్యువెలరీ షాప్ అయితే ఉంది, అంతే. కింద అయితే ఇంకేం లేవు. పైనే మొత్తం గ్రాసరీ సెక్షన్ అండ్ ఫుడ్ సెక్షన్ మొత్తం అన్నీ పైన అనమాట. పిల్లలు ఆడుకునే ప్లేస్ కూడా పైనే ఉంది. ఒకసారి మొత్తం అంతా తిరిగేసి కేక్ ఎక్కడ కట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి వ్యూ చూసుకుందాం అనేసి మొత్తం తిరిగి చూసుకున్న తర్వాత అప్పుడు మేము కేక్ తీసుకుని కట్ చేయించడం అయితే జరిగింది. సో ఆ వీడియో అంతా దీంట్లో ఉంది, లాస్ట్ వరకు చూసేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇప్పుడైతే మొత్తం వీడియో చూడండి. పిల్లలు ఆడుకునే ప్లేస్ అన్నాను కదా, ఇదే అనమాట. ఇక్కడ ఏదైనా కేక్ కటింగ్ ఉంటుందేమో అనేసి అడిగితే లోపలికి ఎంట్రన్స్ అమౌంట్ అది కూడా ఏంటంటే ఓన్లీ చిల్డ్రన్స్కి అనేసి అన్నారు, పేరెంట్స్కి ఉండదంట. సో కేక్ కటింగ్ అది అవ్వదు అని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము బయటే చూద్దామనేసి అనుకున్నాము. లోపలికి వెళ్దామంటే ఒక్కొక్కరికి 55 రియాల్స్ అంటండి. మన ఇండియన్ డబ్బుల్లో ఎంతో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 55 రియాలు అంటే, అది కూడా ఇద్దరు పిల్లలు వెళ్ళాలంటే ఇద్దరికి చెరుకు 55 రియాలు ఇవ్వాలి. అసలు జనమే లేరండి. ఫ్రైడే అయితే ఒకరో ఇద్దరో ఉంటారంట, కానీ నార్మల్ టైంలో కాబట్టి అస్సలు ఒక్కరు కూడా లేరనమాట. లోపల టికెట్లు ఇచ్చి ఆవిడ ఒక్కతే కూర్చుని ఆడుకుంటుంది, ఉయ్యాలు ఊగుతుంది ఆవిడైతే. ఇంకెవ్వరూ లేరు లోపల. ఎంత ఖాళీగా ఉందో చూడండి. బాగుంది కదా. కొంచెం తక్కువ టికెట్ అయితే బాగుండు, మరి అంత అంటే మనకి అది ఎక్కువ అమౌంట్. కొంచెం తక్కువ అమౌంట్ అయితే కనుక పిల్లలు వెళ్ళి ఆడుకోవడానికి బాగుంటుంది. అందుకేనేమో ఎవరు లేరు అనేసి అనుకున్నాం మేము కూడా. సో ఫైనల్లీ మాల్ అయితే చూపించేస్తాను. అండ్ నా నెక్స్ట్ వీడియోలు కూడా ఈ మాల్కి సంబంధించిన చిన్న చిన్న వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నా వీడియోస్ని డెఫినెట్లీ ఫాలో అవుతూ ఉండండి. నచ్చిన వీడియోస్కి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడైతే వీడియో చూసేయండి. బాయ్. ఫైనల్గా అవన్నీ అలా చూసుకుంటూ వెళ్ళేటప్పుడు మా వాడిని ట్రాలీలో కూర్చోబెడితే అస్సలు కూర్చోవట్లేదు అనమాట. అక్కడి నుంచి లేచిపోతానని చెప్పేసి ఒకటే ఏడుపు. కొంతసేపు బాగానే కూర్చున్నాడు, వాడికి కంఫర్ట్ అనిపించింది. తర్వాత బోర్ కొట్టినట్టుంది, దాంట్లో నుంచి దిగిపోయి అన్నీ చక్కబెట్టేస్తున్నాడు అనమాట. అక్కడ ఇవన్నీ తీసుకుని ట్రాలీలో అయితే వేసేస్తున్నాడు. అక్కడ ఒక బాబు కనిపించాడు, వాడితో ఆటలు అనమాట. వాడికి షేకండ్ ఇవ్వడము, లాగడము. వాడేమో వీడిని చూసి భయపడుతున్నాడు. అలా కొంతసేపు అయితే ఆడించాము. అక్కడ చాక్లెట్ సెక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళి మా వాడు అన్ని తీసుకుంటున్నాడు అనమాట. వాడిని అక్కడి నుంచి ఎలా లాక్కు రావాలా అనుకుంటే ఈ బాబు కనిపించాడు, వీడితో ఆడిపిస్తూ నెమ్మదిగా అక్కడి నుంచి అయితే లాక్కుని వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే కేక్స్ చూడాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, ఏ కేక్ తీసుకోవాలని చెప్పేసి. ఫైనల్లీ మా వాడికి తీసుకునే కేక్ అయితే ఇదే అనమాట, బటర్ స్కాచ్ ఫ్లేవరు. అక్కడ ఇవే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఒక 1/2 kg తీసుకున్నాము. కట్ చేసి జస్ట్ సింపుల్గా కట్ చేయించి మేమే కదా తినేదని చెప్పేసి ఒక 1/2 kg అలా తీసుకుని సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేయించేసామన్నమాట. ఫైనల్లీ మా వాడి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసాము. అది కూడా ఒక మాల్లో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా బర్త్డేస్ అంటే ఇంట్లో చిన్నగా కేక్ కట్ చేపిద్దాంలే అనేసి అనుకున్నాం, కానీ మాది రెంట్ హౌస్ అండ్ ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు అది కూడా లేరు, ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మాల్లో కట్ చేపిద్దాం అని చెప్పేసి ఈ ఇయర్ అలా ప్లాన్ చేసాము. మీకు ఏమైనా నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలా మాల్లో సెలబ్రేట్ చేయడం అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. వీడియో అయితే ఎంజాయ్ చేయండి.